వివాహం చేసుకోవడానికి మనోజ్ అలాగనే సంధ్య వారు సిద్ధంగా ఉన్నారు. అలాగనే ఆ కార్యక్రమం తిలకించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మనందరికీ భోజనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సిద్ధపాటులోనే ఉన్నాయి. ఏం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఒక 10 నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసి పెళ్లి చేయాలని ఆ దైవ సేవకులు కోరారు. ఒక వచనం చదవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం. మీరే చదవాలి, ఇద్దరు చదవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం. మనోజ్ సంధ్యాలకు నేను చెప్పే ఈ మాట యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ గారు పరిచారకులతో చెప్పిన మాట మీరు చదవాలి ఇద్దరు కూడా. 5వ వచనం చదవండి అయ్యా. 5వ వచనం 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదులు ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక వివాహం జరుగుతున్నది. ఆ వివాహానికి ఎవరెవరు వచ్చారంటే యేసు ప్రభు వారు వచ్చారు, ఆయన శిష్యులు వచ్చారు, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అందరూ వచ్చారు వివాహానికి. ఇప్పుడు కూడా ఇక్కడ వివాహానికి అందరం వచ్చినాం. వివాహం అంటేనే మనందరికీ ఏంటంటే సంతోషం. బైబిల్ ఏం చెబుతుందంటే సంతోషించే వారితో కలిసి మీరు సంతోషించండి. అందుకే ఇది సంతోష కార్యక్రమం కాబట్టి మనం అందరం వచ్చాం. అలాగనే దుఃఖ కార్యక్రమాలకు కూడా అందరం వస్తాం. సంతోషించే వారితో సంతోషించండి, దుఃఖపడే వారితో కూడా దుఃఖపడ. ఈ 2 కార్యక్రమాలకి అందరూ వచ్చేది. అయితే ఈ కార్యక్రమం ఏ కార్యక్రమము? సంతోష కార్యక్రమం. అందుకే మ్యారేజ్ అయిపోతానే వాళ్ళిద్దరితో ఏం చెప్తాము? విష్ యూ హ్యాపీ లాంగ్ మ్యారీడ్ లైఫ్ అనే ఇద్దరికి మన విషెస్ చెప్తాం. అంటే ఇది ఒక సంతోష కార్యక్రమం. ఇక్కడ కూడా యోహాను సువార్తలో వివాహానికి వచ్చారు, సంతోష కార్యక్రమానికి అందరూ సంతోషంగా వచ్చారు. వివాహం చాలా చక్కగా జరుగుతూ ఉంది. అయితే వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఆ వివాహము ఇండియన్లో వివాహం కాదు, అది ఎక్కడ పాలస్తీనా వివాహం. పాలస్తీనాలో వివాహ సమయంలో అందరికీ ద్రాక్షారసం ఇచ్చే అలవాటు. సారాయి బ్రాంతి కాదు, మామూలు ద్రాక్షారసం. అది ద్రాక్షారసం ఇచ్చే అలవాటు ఉంది. ఇప్పుడు ఆ ద్రాక్షారసం ఏమైపోయిందంటే అయిపోయింది. ఇచ్చారు కానీ అందరికీ సరిపోలేదు, ద్రాక్షారసము అయిపోయింది. ఈ ద్రాక్షారసం అయిపోతానే జనులు అందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే అమ్మగారి దగ్గరికి వెళ్ళారు, మరియమ్మ గారి దగ్గరికి. అమ్మగారు, ద్రాక్షారసం అయిపోయింది, మీరు యేసయ్య గారికి చెప్తే ఆయన అద్భుతం చేస్తాడు, ఒక మాట మీరు చెప్పండి అని అమ్మగారి దగ్గరికి వెళ్తే అమ్మ వెళ్ళి యేసయ్యతో చెప్పింది. అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, కాస్త వెయిట్ చేయండి అన్నాడు. అప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే సంతోష కార్యక్రమం ఏమైపోయిందంటే అల్లరి కార్యక్రమం అయిపోయింది. ఇక ద్రాక్షారసం లేకపోతే ఏం చేస్తున్నారు? అందరూ అల్లరి చేస్తున్నారు. అంటే సంతోషంగా సాగిపోవలసిన ఈ కార్యక్రమం ఏమైందంటే మధ్యలో అల్లరి ప్రారంభమైంది. అల్లరి ప్రారంభమైంది. కొన్నిసార్లు వివాహ జీవితాలు ఎట్లా ఉంటాయంటే సంతోషంగా ప్రారంభమవుతాయి, తర్వాత ఎలాగుంటాయి చెప్పండి? ఇక అల్లరి కేకలు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ అల్లరి జరుగుతూ ఉంటే అందరు కలిసి మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చారు? మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు. అమ్మ అల్లరి జరుగుతూ ఉంది అంటే అప్పుడు అమ్మ చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఈ అల్లరి ఆగిపోవాలంటే, ద్రాక్షారసం రావాలంటే ఎవరు చెప్పినది చేయాలి? నేను చెప్పినది కాదు, ఆయన మీతో చెప్పినది చేయాలి. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. అది
ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినది మీరు చేయండి. కొన్నిసార్లు అమ్మ నేను చెబుతున్నాను, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొన్నిసార్లు మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారు. వచ్చి అమ్మా సంధ్యతో నేను సంసారం చేయలేనమ్మా అని వస్తాడు. లేదా సంధ్యానే వస్తుంది, మనోజ్తో నేను ఏగలేనమ్మా అని వస్తుంది. అప్పుడు మీరిద్దరు ఏం చెప్పాలి? ఇద్దరు పేరెంట్స్ ఏం చెప్పాలి? మరియమ్మ ఏం చెప్పిందమ్మా? ఆయన మీతో చెప్పినది రేయ్ నేను చెప్పినట్టు చేయరాంగా, దాని అంతు చూస్తాం. పాపా నేను చెప్పినట్టు విను, వాని అంతు చూస్తాం అని చెప్పలేదు. అక్కడ ఏం చెప్పారు? ఆయన మీతో చెప్పింది చెయ్యండి. యేసు ప్రభు వారు ఏం చెబుతారో అది చేస్తే ఈ అయిపోయినటువంటి ద్రాక్షారసం మరలా మీరు చూస్తారు. ఈ ద్రాక్షారసము బైబిల్లో దేనికి సూచనగా ఉందంటే, నెంబర్ 1 ప్రేమకు సూచనగా ఉంది. వివాహమైనటువంటి ప్రారంభ దినాల్లో ఎలాగుంటారు చెప్పండి? భార్యాభర్తలు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరికి గోరుముద్దలు ఒకరు తినిపిస్తారు. నువ్వు ఆలస్యమైనా పర్వాలేదు, నేను అన్నం తినను అంటుంది అమ్మాయి. అబ్బాయి కూడా ఎంత ఆలస్యమైనా నేను అక్కడ తినకుండానే నేను వస్తాను అంటాడు. కాబట్టి ఒకరికి ఒకరు గోరుముద్దలు పెట్టుకుంటారు. 3 నెలలు ముద్దలు పెడతారు, 4వ నెల గుద్దులు గుద్దుతారు. చూసారా? 3 నెలలు నోట్లో ముద్దలు, ఆ తర్వాత గుద్దులు. అంటే ఈ ప్రేమ ఎన్ని రోజులు ఉంటా ఉంది? 3 months లవ్వింగ్ అయిపోతా ఉంది, 3 నెలల ప్రేమ. అందుకే 3 నాళ్ళ ముచ్చట్లు అంటారు దీళ్ళని. చాలా కుటుంబాలలో ఏం పోతుంది చెప్పండి? ప్రేమ అయిపోతూ ఉంది. ద్రాక్షరసం అయిపోయిందంటే అర్థమైంది ప్రేమ 3 నెలలే. అలా కాదు, 3 నెలల ప్రేమ కాదు మంది. యేసు ప్రభువారు సంఘమును ఎలాగ ప్రేమిస్తున్నాడు? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా పురుషుడు తన భార్యను, సంఘమును క్రీస్తు ఎలా ప్రేమిస్తున్నాడు? పరలోకానికి ఎత్తబడేంత వరకు సంఘాన్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాగనే జీవితకాలం అంతా భార్యను భర్త ప్రేమిస్తూ ఉండాలి, భర్తను భార్య ప్రేమిస్తూ ఉండాలి. మీ 3 నెలల్లో మీరు చూపించే ప్రేమనే మీ ముగింపు వరకు ఆ ప్రేమ మీరు చూపించాలి. అదే యేసు ప్రభు మనకు చెబుతున్నది. ఇక 2వది ద్రాక్షరసం అంటే ఏంటంటే సంతోషానికి సాదృశ్యం. ద్రాక్ష అంటే సంతోషానికి సాదృశ్యం. వివాహం అంటేనే సంతోషం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మనం అందరం చెప్పిపోతాం, విశేష చెప్తాం. కాబట్టి వివాహ జీవితం అనేది సంతోషించాలి. దేనికోసం వివాహం చేసుకునేది చెప్పండి? దేనికోసం? సంతోషించడానికి. ఆ వివాహములో ఆదాము ఏం చేశాడంటే కీర్తన పాడాడంట, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా, ఇది నరునిలో నుండి తీయబడింది కాబట్టి నారి రేపటి నుంచి నాకు చేసి పెడుతుంది పూరి అని చెప్పి ఆయన ఏం చేశాడు? కీర్తన పాడాడు. కీర్తన దేనికి సాదృశ్యం? సంతోషానికి సాదృశ్యం. కాబట్టి ప్రతిరోజు మీ నోట ఏముండాలి? కీర్తన ఉండాలి. అంటే ప్రతిరోజు మీరు సంతోషించాలి. నీ భార్యను చూసి నువ్వు సంతోషించాలి, నీ భర్తను చూసి నువ్వు సంతోషించాలి. కొంతమంది భార్యను చూస్తే సంతోషంగా ఉండదు, దయ్యం మొకంది అంటారు. కొంతమంది భర్తను చూస్తే సంతోషంగా ఉండదు, ఏమంటారు? ఎలుగుబంటి ముఖమోడు అంటారు. అంటే రక్కేవాడుగా ఉంటాడు. ఈమె చూస్తే దయ్యం అంటే బెదిరించేదిగా ఉంటుంది. అంటే ఒకరిని చూస్తే ఒకరికి సంతోషం ఉండదు. భార్య భర్తలు ఒకరిని చూస్తే ఒకరికి ఏముండాలి? ఎప్పుడైనా సంతోషం ఉండాలి. నీ భార్యను చూసి నువ్వు సంతోషించలేకపోతున్నావంటే కొరత ఏర్పడింది. నీ భర్తను చూసి నువ్వు సంతోషించలేకపోతున్నావంటే కొరత ఏర్పడుతూ ఉంది. ఈ సంతోషం ఎంతవరకు కాపాడుకోవాలి? ప్రభు చెప్పాడు కదా, నా సంతోషం మీకు సదాకాలము అన్నాడు. ఈరోజు మాత్రమే కాదు, మీ జీవితకాలం అంతా ఈ సంతోషాన్ని మీరు కాపాడుకోవాలి. అంటే ఈ సంతోషాన్ని కాపాడుకోవాలంటే ఒకరికి ఒకరు దుఃఖం కలిగించే పనులు మీరు చేయకూడదు.
నీ భర్తకు దుఃఖం కలిగించే పనులు నువ్వు చేయకూడదు, నీ భార్యకు దుఃఖం కలిగించే పనులు నువ్వు చేయకూడదు. అంటే మీ సంతోష రహస్యం. సంతోషానికి రహస్యం అంటే ఏం లేదు, ఇదే. నీ భర్తను నువ్వు అర్థం చేసుకోవాలి, ఆయనకు అనుకూలంగా నువ్వు మారాలి. నీ భార్యను నువ్వు అర్థం చేసుకోవాలి, ఆమెకు అనుకూలంగా నువ్వు మారిపోవాలి. ఇదే సంతోషం. అంటే అయిపోయింది. అంటే అయిపోయింది అక్కడే. అంటే పొయ్యిలోకి పోవాల్సిందే మనం. అనేది ఏం కావాలంటే గొయ్యి తీసి పాతి పెట్టాలా? ఇక లేదు, ఇక నేను అనేదానికి లేదు. నేను అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో అక్కడ సంతోషం అనేది అంతమైపోతుంది. మేము, అది నేను కాదు, మేము, అది రావాలి. తర్వాత మూడవదిగా మనం చూస్తే ఇంకా దేనికి సాదృశ్యంగా ఉంది? సమాధానానికి సాదృశ్యంగా ఉంది. ద్రాక్షారసం సమాధానం అంటే పీస్. ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. మన జీవితాలలో శాంతిని అనుభవించాలి, సమాధానం అనుభవించాలి. అయితే ఈనాడు చాలా కుటుంబాలలో సమాధానం అనేది కరువుగా ఉంది. సమాధానం అనేది కరువుగా ఉంది. మనం చూస్తే మనకు ఒకప్పుడు మన ప్రాంతాలు కరువుగా ఉండేవి, వర్షాలు పడక, ప్రాజెక్టులు లేక. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, ఇప్పుడు కరువులు లేవు మన ప్రాంతాల్లో. ఇప్పుడు కరువు ఉండేది అంత దేని? సమాధానమే కరువు మనకు. ఎక్కడ చూసినా పీస్ లేదు, పీస్ లేదు. చికెన్ పీసులు ఉన్నాయి, మటన్ పీసులు ఉన్నాయి, కానీ కుటుంబంలో ఏమి లేదు చెప్పండి. ఒకప్పుడు చికెన్ పీసులు లేవు, మటన్ పీసులు లేవు. పీస్ ఉన్నది, శాంతి సమాధానం ఉంది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేవు చెప్పండి. మాకేం తక్కువ, 4 ఎకరాల భూమి ఉంది, ఉద్యోగం ఉంది, ఇల్లుంది, డబల్ కాట్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం లేదు, అది ఏం లేదంటే ఇదే లేదు. మనకేం చేద్దాం? అలా కాదు. అందుకే మూడవదిగా సమాధానం. ఒకరితో ఒకరు ఏమై ఉండాలి? సమాధానం. ఈ సమాధానం అనేది ఎట్లొస్తుంది? దీంట్లో కూడా ఇగోలకు పోకూడదు. ఎప్పుడు కూడా ఇగోకు పోకూడదు. ఎప్పుడైతే ఇగోకు పోతామో అప్పుడు సమాధానం ఏమైపోతుంది? దెబ్బతింటుంది. ఈనాడు ఏమైపోయిందంటే అబ్బాయిలు బాగా చదువుతున్నారు, అమ్మాయిలు బాగా చదువుతున్నారు, ఇద్దరు సంపాదిస్తూ ఉన్నారు. ఇద్దరు సంపాదించి ఏం మాట్లాడుకుంటారు తెలుసా? నీ ఏటీఎం కార్డు నీది, నా ఏటీఎం కార్డు నాది. నీవు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో, నేను నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు షాప్ చేసుకో, నా ఇష్టం వచ్చినట్టు నేను షాపింగ్ చేసుకుంటా. ఏమైపోయింది? అయిపోయింది. నీ ఇష్టము అంటే అయిపోయింది. అక్కడ కష్టాలు ప్రారంభమవుతున్నాయి. న్యాయాధిపతుల గ్రంథంలో అదే దేవుని ప్రజల కష్టాలు. ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించారు, అందుకే కష్టాలు తెచ్చుకున్నారు. నీ ఇష్ట ప్రకారం నువ్వు, నీ ఇష్ట ప్రకారం కాదు, మనం యేసయ్య చెప్పినట్లుగా చేస్తాం. అప్పుడే సమాధానం ఆ ఇంట్లో దొరుకుతుంది. ప్రభు ఏం చెప్పాడు? ఆయన సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త. మీ కుటుంబ జీవితంలో ఎప్పుడు అల్లరి రావడానికి మీరు అవకాశం ఇవ్వకూడదు. సమాధానం అనే బంధము చేత మీరేం చేయాలి? ఈ ఐక్యతను కాపాడుకోవాలి. దానికోసం ఒకరినొకరు ప్రేమించాలి, సహించాలి, క్షమించాలి, దీర్ఘశాంతం చూపించాలి. మీ సమాధానాన్ని మీరు కాపాడుకోవాలి. మీ కుటుంబాన్ని చూస్తాను ఏమనాలా? ఎంత బాగుంటారబ్బా వీళ్ళ ఫ్యామిలీ అనుకోవాలా. ఎవరైనా ఏదైనా సమస్యల్లో మీ దగ్గరికి రావాలా, కానీ మీరు ఎప్పుడు మీ సమస్యల కోసం ఎవరి దగ్గరికి పోకూడదు. నా మ్యారేజ్ అయ్యే టైంలో నేను నిర్ణయం తీసుకున్నది ఒకటే, ఎవరైనా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మా సలహా కోసం రావాలి, కానీ మేమెన్నడూ కూడా సమస్యలు పెట్టుకొని ఇతరుల సలహా కోసం ఇతరుల గుమ్మం తొక్కకూడదు అనుకున్నాను. పెళ్లి రోజు అదే తీర్మానం చేసుకున్నాను. కొంతమంది పెళ్ళిళ్ళైనా నుంచి పంచాయతీలే ఏమా, పెద్దలు మీ దగ్గర కూడా వస్తుంటారు కదా, పెళ్ళిళ్ళైనా నుంచి పంచాయతీలే.
ఇంకా మీరు కొన్నిసార్లు విసుగుపుట్టి ఎట్టన చేసుకోకపోతే పోలీస్ స్టేషన్, మళ్ళీ కోర్టుకు. చూడండి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మ్యారేజ్ రోజు మీరు ముఖ్యంగా నిర్ణయించుకోవాల్సిందంటే, నేనెన్నడూ కూడా నా సమస్యను నా తల్లిదండ్రుల దగ్గరికి కానీ, మా గ్రామ పెద్దల దగ్గరికి కానీ, పోలీసుల దగ్గరికి కానీ, కోర్టు గారి దగ్గరికి, నా ప్రభు దగ్గరికి నేను తీసుకెళ్తాను. అది మనం కలిగి ఉండాలి. ఈనాడు అనేక కుటుంబాలు ఏమైపోయినాయంటే, పెళ్ళిళ్ళు అయిపోయిన నుంచి ఇదే పరిస్థితి. అది మూడవది సమాధానాన్ని కాపాడుకో. నాలుగవది ఏముందంటే ద్రాక్షరసం అభివృద్ధి సూచన. ద్రాక్షరసం అభివృద్ధికి సూచన. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏమవుతున్నాడు? ఆయన పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వాదించును, అభివృద్ధి చేయును. కాబట్టి మీరు అభివృద్ధి చెందాలి. ఎలాగ అభివృద్ధి చెందాలి? ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసములో, సహవాసములో, దైవికమైన ఆత్మీయతలో ఎదగాలి. ముందు 2 ఆర్థిక విషయాల్లో ఎదగాలి. ఆత్మీయమైన విషయాల్లో ఎదిగిన వాడు ఆర్థిక విషయాల్లో కూడా ఎదుగుతాడు తప్పకుండా. తర్వాత సంతాన విషయాల్లో కూడా ఎదగాలి. ఇప్పుడు 2 ఉన్నారు, రేపు ఏమవుతున్నారు? 3, తర్వాత 4. ఇలాగ అన్ని విషయాలలో పర సంబంధంగా, భూ సంబంధంగా, సంతాన సంబంధంగా మీరేం కావాలంటే అభివృద్ధి చెందాలి. అప్పుడేమనాలి? సంధ్య మా ఇంట్లో పాదం పెట్టినాంచి మా ఇల్లు ఏమైందనా? ఇలా మా పాదం పెట్టింది నాయన, అనకాపల్లె నుంచి మా పల్లెలో పాదం పెట్టింది అనకూడదు. బాబును కూడా అనకూడదు. మనోజును రాయలసీమ నుంచి కోనసీమలో పాదం పెట్టినాడు, అయిపోయినాం అనకూడదు. లాబాను ఏమన్నాడు చెప్పండి? తన అల్లుంతో ఏమన్నాడు? యాకోబు నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వాదించాడు. ఆ మంద అభివృద్ధి అయిపోయింది. నీ భార్యను బట్టి భర్త అభివృద్ధిలోకి రావాలి, భర్తను బట్టి భార్య అభివృద్ధిలోకి రావాలి. వివాహం అంటే అది. కాబట్టి ఏమైపోయిందండి? ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో ఆ 6 రాతి బాణాల నిండా ఏం పోయాలి? నీళ్లు పోయండి. నీళ్లు పోయమంటే నీళ్లు పోసారు, అంతే. విధేయత అంటే ప్రభు చెప్పింది చేశారు. మీరు కూడా ఎవరు చెప్పింది చేయాలా? అమ్మా నాయనలు ఏం చెప్పాలా? యేసయ్య చెప్పింది వినండి అనాలా? ఇప్పుడు వాళ్ళు యేసయ్య చెప్పాడు, రాతి బాణాల నిండా నీళ్లు పోయండి. 6 రాతి బాణాలు ఎవరంటే మీరే. 2 మీరు, మీ పేరెంట్స్, 2 4, మొత్తం 6. ఈ 6 బాణాల నిండా ఏం పడాలి? నీళ్లు పడాలి. అంటే వాక్యం అనే నీళ్లు, దేవుని ఆత్మ అనే నీరు. ఇప్పుడు తిరిగి పోసేయండి అన్నాడు. పోసేసినారు. పోసేస్తేనే ఏమొచ్చింది? ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది. అంటే ఏ కొరత అయితే అక్కడ ఉన్నదో ఆ కొరత ఏమైంది? తీర్చబడింది. ఇప్పుడు మళ్ళీ పోయినటువంటి మళ్ళీ ఆ ప్రేమ మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఆ సంతోషం వచ్చింది, మళ్ళీ ఆ సమాధానం వచ్చింది, మళ్ళీ అక్కడ అభివృద్ధి వచ్చేసి. ఎవరు చెప్పినట్టు చేస్తే అంతే. ఆయన చెప్పినట్లు చేస్తే ఏవైతే మనం కోల్పోతున్నామో తిరిగి వాటన్నిటిని మళ్ళీ పొందబోతున్నాం. నీళ్ళకి ఏం లేదంటే రంగు లేదు, రంగు లేని నీళ్ళకి ఏమొచ్చింది? రంగు వచ్చింది. రుచి లేని నీళ్ళకేమొచ్చింది? రుచి వచ్చింది. విలువ లేని నీళ్ళకేమొచ్చింది? విలువ వచ్చింది. అసలు యేసు ప్రభువారు భూమి మీద చేసిన అనేకమైన అద్భుతాలలో మొదటి అద్భుతం ఎక్కడ చేశాడు? వివాహములోనే. అందుకే ఆ వివాహం అద్భుతమైన వివాహం. మీ వివాహం ఎలాగుండాలి? అద్భుతమైన వివాహం. ఎప్పుడు అద్భుతమైన వివాహము? ఆయన చెప్పినట్లు చేసి మీ జీవితకాలం అంతా ప్రేమను కాపాడుకుంటూ, సంతోషాన్ని కాపాడుకుంటూ, సమాధానాన్ని కాపాడుకుంటూ, మీ అభివృద్ధిని కాపాడుకుంటున్నప్పుడే మీది ఒక అద్భుతమైన వివాహం అవుతుంది. మీ వివాహం ఒక ఆదర్శవంతమైన వివాహం అవుతుంది. మీ వివాహం ఒక ఆశీర్వాదకరమైన వివాహం అవుతుంది. మీ వివాహం అనేకులకు ఆశీర్వాదకరంగా, 2 కుటుంబాలకు ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రభువు చెప్పినట్లు చేస్తే నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయినాయి.
యేసు ప్రభు చెప్పినట్లు చేసినప్పుడు నీళ్లు ద్రాక్షారసంగా మారినాయి. అయితే యేసు ప్రభు నమ్ముకుంటే పాపి పరిశుద్ధుడుగా మారిపోతాడు. యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికే వచ్చాడు. కులములో భేదం, మతములో భేదం, జాతిలో భేదం, రంగులో భేదం, తిండిలో భేదం ఉంది, పాపము చేయుటలో భేదం లేదు. మనమందరము పాపాత్ములమే. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం చేసిన పాపానికి మనం శిక్ష అనుభవించవలసి ఉండగా మన స్థానములో యేసుక్రీస్తు సిలువలో బలై సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వసిస్తారో, పాపాలు ఒప్పుకుంటారో, వారి పాపములను ఆయన క్షమించి పాపులను పరిశుద్ధులుగా మార్చే దేవుడు యేసు ప్రభు. భక్తిహీనులను భక్తులుగా మార్చేవాడు యేసు ప్రభు. అనీతిమంతులు నీతిమంతులుగా మార్చేవాడు యేసు ప్రభు. పరలోకం చేర్చేవాడు యేసు ప్రభు. నరకం తప్పించేవాడు యేసు ప్రభు. కాబట్టి ఇటువంటి యేసు ప్రభును నమ్మిన వారందరూ ధన్యులు. కాబట్టి నమ్ముదాం, ధన్యులుగా చేయబడదాం. నమ్మిన మనం ఆయన చెప్పినట్లుగా జీవించుదాం. ఆయన ద్వారా ఆశీర్వాదించబడే అనేకులకు ఆశీర్వాదకరంగా పొందాం. అట్టి కృప మనోజ్ సంధ్యాలకు చేరి వచ్చిన మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.